వచ్చే నెల 25 నుండి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నామని రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ స్మార్ట్ రేషన్ కార్డులను రాష్ట్రంలోని 1,45,97,486 మందికి ఉచితంగా పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక శాసనసభ్యులు, జిల్లా స్థాయిలో మంత్రులు మరియు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో సభలు నిర్వహించి ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నామన్నారు. దేశంలోనే ప్రథమంగా 96.05% మేర రేషన్ కార్డుల కేవైసీని పూర్తి చేసి దేశంలోనే రాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఆయన తెలిపారు. 5 సంవత్సరాల్లోపు 80 సంవత్సరాలు పైబడిన మొత్తం 11,47,132 మంది కేవైసీ చేయాల్సిన పని లేదన్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు రాష్ట్ర వ్యాప్తంగా 16,08,612 దరఖాస్తులు రాగా వాటిలో 15,32,758 దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరించడం జరిగిందని, కేవలం 4.72% దరఖాస్తులను మాత్రమే తిరస్కరించడం జరిగిందన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌరీ సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌర సరఫరాల శాఖ నుంచి అనేక సంస్కరణలు, కొత్త విధానం, ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా జరిగే ప్రతి ప్రక్రియలో కూడా అందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ రైస్ కార్డుల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాష్ట్రంలో ముందు తీసుకెళ్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 60% రైస్ కార్డులకి సహాయం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 40% పౌరులకి ఈ శాఖ ద్వారా మేము అందించగలుగుతున్నాం. ఎప్పుడైతే కొత్త రైస్ కార్డ్స్లో మార్పులు, చేర్పులు, చిరునామాలో చేర్పులు వీటికి అవకాశం కల్పించామో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి. 16,08,612 అప్లికేషన్స్ రాగా అందులో 15,32,758 అప్లికేషన్స్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం. కేవలం 4.72% మాత్రం తిరస్కరించడం జరిగింది. సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా 9,87,644 మందికి రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఈ సంఖ్య ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య 1,45,00,000